నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఆల్రెడీ మన ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సింగిల్ పర్సన్తో రెయిన్ టెస్ట్ చేసాం, అలానే డబల్ పర్సన్తో ఎకో మోడ్లో రెయిన్ టెస్ట్ అయితే చేసాం అనమాట. ఈసారి ఏం చేస్తాం అంటే డబల్స్తో మనం సిటీ మోడ్లో అయితే రెయిన్ టెస్ట్ చేస్తున్నాం అండి. ఇప్పుడు మీరు ఫుల్ ఛార్జ్ పెట్టుకుని ఉంచాను 100%లో 85 కిలోమీటర్స్ సిటీ మోడ్లో రేంజ్ అయితే చూపిస్తుంది. 326.1 ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తుందండి. అయితే నేను గూగుల్ సంబంధించి టైం ఓపెన్ చేద్దాం అంటే ప్రజెంట్ గోట్లపాడులో ఉన్నాను. ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూగా ఉందండి. ప్రజెంట్ అయితే మీకు ఫోన్స్ టైం అయితే చూపిస్తున్నాను. కరెక్ట్ గా సాయంత్రం 4 గంటలు అయింది. వన్స్ మాకు నెట్వర్క్ వచ్చినది గూగుల్ టైం నెక్స్ట్ స్టాప్ దగ్గర అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను ఫోన్ లో ఉన్న స్పీడోమీటర్ రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ప్రతి 15 కిలోమీటర్స్ ఒక స్టాప్ తీసుకుంటాను. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎంత డ్రైన్ అయింది అంతే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకైతే వెళ్తాను. ఇప్పుడైతే నేను స్పీడోమీటర్ రీడింగ్ అయితే స్టార్ట్ చేశాను. మన జర్నీని స్టార్ట్ చేద్దాం. నిన్న వర్షం పడిందండి నైట్ అంతా కూడా, అందుకని ఇక్కడ మనకు బురద అంతా కనిపిస్తుంది. నేను ప్రీవియస్గా కూడా ఎక్కువ మోడ్లో రెయిన్ టెస్ట్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే, సో మోస్ట్లీ డబల్స్ వెళ్ళినప్పుడు నా ఉద్దేశం సిటీ మోడ్లో వెళ్తే మరింత కంఫర్ట్గా, మరింత ఈజ్ ఆఫ్ పికప్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి స్కూటర్ రైడ్ చేసినప్పుడు. నా ఉద్దేశం ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో కనీసం మీడియం మోడ్లో డబల్స్ వెళ్ళినప్పుడు ఆ పవర్ కన్సంప్షన్ కూడా కొంచెం ఆప్టిమైజేషన్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అది కూడా చెక్ చేద్దాం. మరి పవర్ మోడ్లో కూడా నా ఉద్దేశం మరీ ఎక్కువ డ్రాప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మేము ఇది డబల్స్ వెళ్ళినప్పుడు విత్ ఎకో మోడ్లో టెస్ట్ చేసినప్పుడు అయితే మాకు వచ్చిన రియల్ రేంజ్ 74 కిలోమీటర్ రియల్ రేంజ్ వచ్చింది. సో నేను అనుకోండి ఇప్పుడు సిటీ మోడ్లో వెళ్ళినప్పుడు కూడా మరీ పెద్దగా డిఫరెన్స్ ఉండదని అనుకున్నాను. ఒక 65 పైనే వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి 65 to 70 కూడా రీచ్ అవుద్దామో అనుకుంటున్నాను. బట్ అది నిజమో కాదు ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రెయిన్ టెస్ట్ అంతా కూడా మేము వెళ్ళే స్పీడ్ మ్యాక్సిమం ఆ రోడ్ కండిషన్ బట్టి ఒక 50 to 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ మధ్యలో వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ రోడ్ బాగోపోతే మ్యాక్సిమం తక్కువ స్పీడ్లోనే వెళ్తాను. అలానే మీకు ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకవేళ కొత్తగా వీడియో చూస్తుంటే కనుక నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దీంట్లో కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 136 కిలోమీటర్లు అండి. ఇందులో 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఇందులో మనకి PMSM మోటార్ని అయితే యూస్ చేస్తున్నారు అనమాట. 3.3 kW రేటెడ్ PMSM మోటార్ అయితే ఉంది. దీంట్లో 93 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు డబల్స్ వెళ్తున్నాం, పైగా సిటీ మోడ్లో వెళ్తున్నాం కాబట్టి దాన్ని రెయిన్ టెస్ట్ అయితే ఇప్పుడు మనం కొనసాగిద్దాం. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చిందండి. సో మీ గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉంటుంది నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో. సో ఇప్పుడే గోట్లపాడు నుంచి భీమవరం అయితే ఎంటర్ అయ్యామండి. సో ఇప్పుడైతే మనం 15 కిలోమీటర్లకు రీచ్ అయ్యామండి. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 3279.3 కిలోమీటర్లకు రీచ్ అయ్యాం. బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 79% డ్రాప్ అయింది. అంటే సుమారుగా 21% అయితే డ్రాప్ అయింది. రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే 62 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా అలానే గూగుల్ టైం అయితే నేను చూపిస్తున్నాను, సాయంత్రం 4 గంటల 25 నిమిషాలు అయిందండి. అలాగే మన ఫోన్ రీడింగ్ చూసుకున్నట్లయితే 15.19 కిలోమీటర్లు. మీకు స్పీడ్ కూడా చెప్తాను కదా, వాస్తవానికి 60 స్పీడ్ వరకు రీచ్ అయ్యామని చెప్పాను డబల్స్లో. బట్ ఇందులో ఫోన్ స్పీడోమీటర్ వచ్చి 53 కిలోమీటర్ వరకు మాత్రమే టాప్ స్పీడ్ చూపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ మనం 30 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత అయితే చూద్దామండి. సో ఇప్పుడు మనం భీమవరం పాత బస్ స్టాప్ దాకా వచ్చాం. సో ఇప్పుడైతే మనం 30 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 3296.3 కిలోమీటర్ చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ 58% ఉంది. ఎస్టిమేటెడ్ రేంజ్ 42 కిలోమీటర్లు ఉంది. ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 30.13 కిలోమీటర్లు ఉంది. గూగుల్ టైం చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల 1 నిమిషం అయిందనమాట. నెక్స్ట్ స్టాప్ మనం 45 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే మనం 50% బ్యాటరీ కన్సంప్షన్ అయితే చేసామండి. సో ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 3301.8 కిలోమీటర్లు. బ్యాటరీ పర్సెంటేజ్ 50 ఉంది. 35 కిలోమీటర్ల ఎస్టిమేషన్ రేంజ్ చూపిస్తుంది. బట్ నేను మీకు ఒకసారి ఎకో మోడ్ రేంజ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ టైంలో. ఎకో మోడ్ లో 50% కి 45 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో ప్రీవియస్ గా మేము డబల్స్ వెళ్ళినప్పుడు ఎకో మోడ్ లో రేంజ్ టెస్ట్ చేస్తే 50% కి ఎంత ఎస్టిమేషన్ రేంజ్ వచ్చిందో కూడా ఒకసారి మీరు స్లైడ్ లో చూడొచ్చు అనమాట. దానికి దీనికి ఒకసారి కంపేర్ చేసుకోండి మీరు. సో ఇప్పుడైతే 35 కిలోమీటర్ ఎస్టిమేషన్ రేంజ్ చూపిస్తుంది. టైం 5 గంటల 12 నిమిషాలు అయిందండి. సో ఎగ్జాక్ట్ గా 35 కిలోమీటర్లు రీచ్ అయ్యాం అనమాట. దీన్నే మనం కన్సిడరేషన్ లో తీసుకుంటే మరి 70 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ రావాలి సిటీ మోడ్ లో. సో మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో మన పాలకొల్లు అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మన బ్రిడ్జ్ అయితే ఉంటుంది, ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఎక్కుతాం ఒకసారి. సో ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 45 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యండి. 3313.3 కిలోమీటర్లు. 35% ఇంకా బ్యాటరీ లెఫ్ట్ అయితే ఉంది. 23 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఇంకా ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ చూస్తే 41.13 కిలోమీటర్లు ఇప్పటి వరకు ట్రావెల్ చేసినట్టు ఫోన్ స్పీడోమీటర్ చూపిస్తుంది. టైం సాయంత్రం 5 గంటల 34 నిమిషాలు చూపిస్తుంది అనమాట. ఒక 60 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత చూసుకుందాం.
సో ఇప్పుడైతే నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్మోస్ట్ బ్యాటరీ పర్సంటేజ్ 80% కన్జంప్షన్ అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్గా మీరు చూడొచ్చు, కరెక్ట్గా 80% కన్జంప్షన్ అయింది. ఒకసారి మీకు ఆపి చూపిస్తాను. సో ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 3325 కిలోమీటర్ల రేంజ్ అయితే చూపిస్తుంది. బ్యాటరీ పర్సంటేజ్ 21, మళ్ళీ పెరిగింది ఏంటో 20. ఇందాక మీరు చూస్తే 21 ఉంది, మళ్ళీ 20 చూపించింది. సరే మళ్ళీ అంత ఎదరికి వెళ్దాం, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఇప్పుడు 20 అంటుంది, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇందాక 20 రెడ్ అలర్ట్ వచ్చి మళ్ళీ ఆగింది. సరే ఇప్పుడు చూద్దాం. సో ఇంకా 13 కిలోమీటర్స్ రేంజ్ లెఫ్ట్ అయితే చూపిస్తుంది అనమాట. 55.81 కిలోమీటర్లు ఇప్పటివరకు మనం రైడ్ చేయడం జరిగింది. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 5 గంటల 51 నిమిషాలు అయిందండి. అలానే ఒకసారి ఎక్కువ మోడ్లో కూడా రేంజ్ చూద్దాం. ఎక్కువ మోడ్లో 20%కి 16 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. డబల్స్ విత్ ఎక్కువ మోడ్లో రేంజ్ టెస్ట్ చేసినప్పుడు 20%కి 15 కిలోమీటర్లు చూపించినట్టుగా గుర్తు. సుమారుగా అంతే రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ ఛార్జింగ్ పెట్టాలి ఈ టైంకే, కానీ ఇంకా మనకి నేను డెస్టినేషన్ ఇంకా రీచ్ అవ్వాలి ఛార్జింగ్ పెట్టే లొకేషన్. సో దీని అయితే కంటిన్యూ చేస్తాను. నాకు అనిపించింది ఏంటంటే ఈ బ్యాటరీలో ఎక్కువ ఎనర్జీ 30% నుంచి 20% మధ్యలో ఎక్కువ ఎనర్జీ స్టోర్ అయినట్టుగా నాకు అనిపించిందండి. ఈ కంప్లీట్ రైడ్లో ఒక 1%, ఉదాహరణకి బ్యాటరీ 1% డ్రాప్ అయిందంటే 1 కిలోమీటర్ కన్నా తక్కువ వచ్చింది. ఈ స్పెసిఫిక్ 30 నుంచి 20%లో కొంచెం ఆల్మోస్ట్ 1% 1 కిలోమీటర్ లాగా అనిపించింది. అది కరెక్ట్గా తెలియదు, కానీ కొంచెం నాకు ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపించింది. బట్ అది ఎండ్లో కంక్లూజన్లో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఇంకో పాయింట్ మిస్ చేసింది ఏంటంటే, నేను డబల్స్తో ఎక్కువ మోడ్లో టెస్ట్ చేసినప్పుడు 80% రీచ్ అయిన తర్వాత, అంటే 80% మనం కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత మనకి అప్పుడు 59 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యాం. బట్ అదే మన డబల్స్లో వెళ్తే కనుక సిటీ మోడ్లో 55.5 కిలోమీటర్స్, పెద్దగా డిఫరెన్స్ నాకు అనిపించలేదు. సో మనకంటే ఒక 3.5 కిలోమీటర్స్ మాత్రమే డిఫరెన్స్ చూపించింది ఎక్కువ మోడ్కి సిటీ మోడ్లో డబల్స్ వెళ్తే కనుక. ఆల్మోస్ట్ ఒక 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది అనమాట ఇది. సో చూడొచ్చు మీరు, స్మూత్గానే ఎక్కేసింది. సో మనకి 16% ఉన్నప్పుడు పవర్ మోడ్ ఏమైనా పనిచేస్తుందో కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన పవర్ మోడ్ స్టిల్ పనిచేస్తుందండి. మళ్ళీ సిటీలోకి మార్చేసాను. సో నేను ఇంకా ఆల్మోస్ట్ డెస్టినేషన్ దగ్గరికి వస్తున్నానండి. సో నేను ఇక్కడతో కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకు ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 3333.2 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. 12% ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ లెవెల్ అయితే మిగిలి ఉందన్నమాట. 9 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది సిటీ మోడ్లో. ఇప్పుడు నేను ఎక్కువ మోడ్లో షిఫ్ట్ చేస్తే 12%కి అదేంటో మరి అదే 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. పవర్ మోడ్ కూడా ఇంకా యాక్టివ్లో ఉంది, పవర్ ఇస్తే వెళ్తుంది. బట్ 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. సిటీలో 9 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఎక్కువలో కూడా 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేను రీచ్ అయిన ఇప్పటి వరకు కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే 62.6 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది రీచ్ అవ్వడం జరిగింది అనమాట. 2 గంటల పైగా నేను ఇప్పుడు ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడు గూగుల్ టైం చూసుకున్నట్లయితే సాయంత్రం 6 గంటల 6 నిమిషాలు అయింది. సో ఓవరాల్ గా 100%కి ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ రావచ్చు అనేది మీకు ఇప్పుడు కంక్లూజన్ లో చెప్తాను. ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద డబల్స్ లో సిటీ మోడ్ లో మనం రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసామండి. సో మేము 88% బ్యాటరీ పర్సంటేజ్ ని డ్రైన్ చేసిన తర్వాత మనకు వచ్చిన రియల్ రేంజ్ కిలోమీటర్స్ చూసినట్లయితే 62.6 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. ఇంకా మనకి 12% మిగిలి ఉంది. దానికి 9 కిలోమీటర్ల ఎస్టిమేషన్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో ఈ 9 కిలోమీటర్లో నేను ఎంత తీసుకుంటున్నానంటే, మొత్తం 9 కిలోమీటర్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి నేను ఒక 6.5 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని పరిగణలో తీసుకుంటున్నా. సో 6.5 ప్లస్ 62.6 కిలోమీటర్స్ అంటే 69 కిలోమీటర్ల రేంజ్ మనకి సిటీ మోడ్లో డబల్స్లో 145 కేజీల లోడ్ కెపాసిటీతో వెళ్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా 0% రీచ్ అయిన తర్వాత. బట్ వన్స్ 0% రీచ్ అయిన తర్వాత కూడా నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒక 5.6 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. నేను సింగిల్స్లో వెళ్ళినప్పుడు రేంజ్ టెస్ట్ చేస్తే నాకు ఆ పర్టికులర్ కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. సో నేను అందులో కూడా ఒక 3 కిలోమీటర్ కన్సిడర్ చేస్తున్నాను. సిటీ మోడ్లో వెళ్తున్నాను కాబట్టి, డబల్స్లో వెళ్తున్నాను కాబట్టి. సో 69 ప్లస్ 3 కిలోమీటర్ అంటే ఓవరాల్గా మనం కనుక సిటీ మోడ్లో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే కనుక ఒక 72 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ 72 కిలోమీటర్ల రేంజ్ కూడా నేను ఏ పర్సంటేజ్ ఎంతెంత రైడ్ చేశానంటే కనుక ఒక 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ నుంచి ఒక 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఏదైతే ఉందో నేను ఒక 20% అయితే రైడ్ అనేది ఈ పర్టికులర్ టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. అలానే 35 కిలోమీటర్ల టాప్ స్పీడ్ నుంచి 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ మధ్యలో అయితే నా రైడ్ ఒక 20%గా ఉంది. అలానే 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ నుంచి 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ మధ్య నా రైడ్ పర్సంటేజ్ ఒక 30%గా ఉంది. అలానే 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో టాప్ స్పీడ్ నా రైడ్ పర్సంటేజ్ 25% ఉంది. ఇక చివరిగా 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ నుంచి 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ మధ్యలో నా రైడ్ పర్సంటేజ్ 25% ఉంది. ఈ స్పీడ్ లో నేను డిఫరెంట్ నా ఓవరాల్ జర్నీలో డిఫరెంట్ స్పీడ్ మోడ్స్ లో వెళ్తే నాకు వచ్చే రియల్ రేంజ్ సుమారుగా 72 కిలోమీటర్లు ఉండవచ్చు. నేను ప్రీవియస్ గా ఎక్కువ మోడ్ లో రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే డబల్స్ లో సేమ్ ఇదే లోడ్ కెపాసిటీస్ తో వెళ్తే గనక
కనుక నాకు వచ్చిన రియల్ రేంజ్ ఎంత అంటే 75 కిలోమీటర్లు. సో ఎకో మోడ్కి సిటీ మోడ్కి పెద్దగా నాకు డిఫరెన్స్ అనిపించలేదు. సో దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నేను ఫస్ట్ ఎకో మోడ్లో రెయిన్ టెస్ట్ చేసినప్పుడు నేను వెళ్ళిందంతా కూడా హైవే మీద వెళ్ళా. సో హైవే మీద నేను ఒకటే స్పీడ్ మోస్ట్లీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలిగాను. బట్ రిటర్న్ వచ్చినప్పుడు నేను సిటీ మోడ్లో రెయిన్ టెస్ట్ చేసినప్పుడు కొన్ని చోట్ల ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ ఏమో మనకి ఓపెన్ ఎక్కువగా ట్రాఫిక్ లేదు, స్పీడ్ మీద వెళ్ళా. బట్ మెజారిటీ రైడ్ ఏంటంటే మనకి ట్రాఫిక్ కండిషన్లో వెళ్ళిపోయింది. సో నాకు స్పీడ్ అనేది మెయింటైన్ చేయలేకపోయాను. సో అందుకనే పర్సంటేజెస్ అనేది మారిపోయింది. దీనివల్ల ఒక పారామీటర్ అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా కంపేర్ చేస్తే మన సిటీ మోడ్కి ఎకో మోడ్కి మధ్య పెద్దగా రేంజ్ డిఫరెన్స్ కనిపించలేదు. అంటే టెక్నికల్గా ఏమైనా డిఫరెన్స్ ఉందా, టెక్నికల్గా బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పరంగా కానీ మోటార్ కెపాసిటీల పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉందా, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను రాబోయే రోజుల్లో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఆంపియర్ నెక్సస్ సంబంధించిన సిటీ మోడ్ డబల్స్తో వెళ్తే ఎంత రియల్ రేంజ్ వస్తుంది అనేది పూర్తి సమాచారం. నేను ఎకో మోడ్లో డబల్స్లో వెళ్తే ఎంత రేంజ్ వచ్చింది అనేది ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.